హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా టైం ఎంతయింది అనుకుంటున్నారు? ఎర్లీ మార్నింగ్ 4:00 అయిందంటే నమ్ముతారా? అవునండి బాబు. సమ్మర్‌లో స్వీడన్‌లో ఏంటంటే జూన్, జూలైలో నైట్ టైమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సన్ అనేది సెట్ అవ్వడం చాలా లేట్‌గా అవుతుంది. ప్లస్ సన్ రైజ్ అనేది చాలా ఎర్లీగా అవుతుంది. అందుకని మార్నింగ్ 4:00 కూడా అంత డార్క్‌గా అయితే అస్సలుండదు. సరే, మనం విషయంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు మా బాబుకి సమ్మర్ హాలిడేస్ కదా! అందుకని చెప్పేసి మేమైతే చిన్న వెకేషన్ అయితే ప్లాన్ చేసాము. డెన్మార్క్‌లో 2 సిటీస్ కవర్ చేయాలి అనుకున్నాము. అందులో ముందుగా స్టాక్‌హోమ్ నుంచి కోపెన్‌హాగెన్ అనమాట. మేమైతే ట్రైన్ రూట్ తీసుకున్నాము. అంటే మామూలుగా ఫ్లైట్ అయితే చాలా తక్కువ టైము. మోస్ట్‌లీ 1 అవర్ టు 2 అవర్స్ లోపే ఇన్ బిట్వీన్ వెళ్ళిపోతాము. బట్ మేమేంటంటే ట్రైన్ రూట్ వెళ్ళేటప్పుడు ట్రైన్, వచ్చేటప్పుడు ఫ్లైట్ అనమాట. అలా ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్ ఏంటంటే 12 అవర్స్ టైం గ్యాప్ ఉంటుంది మనం రీచ్ అవ్వడానికి, కాబట్టి మంచిగా ఆస్వాదిద్దాం బయట అన్నారు. బట్ చూడండి ఎంత బాగా ఆస్వాదిస్తున్నారో. జోక్గా అన్నానండి. ఏంటంటే మేము బ్యాగ్ అనేది రేపు వెళ్తామంటే ఇంక ఈరోజు సర్దుకోవడం స్టార్ట్ చేసాము. తీసుకెళ్ళడానికి వంటలు అంతా ప్రిపేర్ చేసుకునేసరికి దట్టు మేము ఎర్లీ మార్నింగ్ 4:00 ఇంటి దగ్గర నుంచి బయలుదేరాల్సి వచ్చింది. కాబట్టి నైట్ టైం అనేది అసలు పడుకోలేదు మేమిద్దరము. అందుకని ఫుల్ టైర్డ్ అయ్యారు అనమాట. మామూలుగా లేదంటే 12 అవర్స్ ఉంటుంది కాబట్టి, అంటే 8 అవర్సే, బట్ మాకు 12 అవర్స్ పట్టింది రీచ్ అవ్వడానికి. సో అంత టైం ఉంటుంది కాబట్టి మంచిగా బయట నేచర్ని అంతా ఆస్వాదిస్తూ ఉండాలి అని తను అనుకున్నారు. బట్ హోల్ డే నార్మల్గానే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం టైర్డ్గా ఉంటుంది. ప్లస్ ఆఫీస్ వర్క్, దానికి తోడు నిద్ర లేకపోవడానికి బాగా అలసిపోయారనమాట. ఇంకా జర్నీ అయితే అస్సలు ఎంజాయ్ చేయలేదు. ఎక్కువ నిద్రపోవడమే సరిపోయింది తనకి. సో మా బాబుకి కూడా పాపం మార్నింగే లేపామన్నమాట. సరే, మేమైతే ఎలా రీచ్ అయ్యాము అంటే స్టాక్‌హోమ్ నుంచి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి గోతెన్బరి, అక్కడి నుంచి మాల్మో. అంటే ట్రైన్స్ అనేవి చేంజ్ అయ్యామన్నమాట. స్టాక్‌హోమ్ నుంచి గోతెన్బరి, అక్కడ నుంచి మాల్మో అయితే తీసుకున్నాము. మళ్ళీ మాల్మో నుంచి కోపెన్‌హాగెన్ అనమాట. ఇట్లా మేమైతే స్ప్లిట్ అవుతూ వచ్చాము. బట్ మేము ఎక్కడా ఇబ్బంది పడలేదు. సో గోతెన్బరి నుంచి మాల్మో సేమ్ ట్రైనే, జస్ట్ నేమ్ ప్లేట్ చేంజ్ అయింది అంతే. ఎక్కడా కూడా మేము అసలు ఇబ్బంది పడలేదు. అంటే ట్రైన్ డిలేస్ అవ్వడము అట్లేం అవ్వలేదు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటర్నల్గా మెట్రో తీసుకొని మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము. సో హోటల్ కూడా మాకు ఈసారి కంఫర్ట్గానే ఉంది. అంటే ఇంతకుముందు మేము ఇటలీ, ప్యారిస్ వెళ్ళినప్పుడు బాగా ఇబ్బంది పడ్డాము. ఈసారి హోటల్ కూడా కొంచెం దగ్గరగానే తీసుకున్నాము. సో హోటల్ అయితే ఇట్లా ఉంది. నేనైతే ఆ రోజు ఫుడ్ అయితే ఇంక బయట ఏమీ కొనకుండా ఉండేలాగా మొత్తము ఇంట్లోనే వండుకొని వచ్చాను. పూరీలోకి కర్రీ, తర్వాత కిచిడి అట్లాగా ప్లాన్ చేసుకొని వచ్చాము. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే అంతా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసరికి 4:30 అయిందనమాట. సో 4:30కి మేము ఏం కవర్ చేయగలము అని ఆలోచిస్తే మాకు హోటల్ దగ్గరలో, మేము తీసుకున్న హోటల్ దగ్గరలో జూ ఉందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లోనే, ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే. అందుకని చెప్పేసి ఇంకా మేము జూకి అయితే వచ్చాము. సో జూన్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి అన్నీ కూడా వీడియో తీశాను. దీన్ని బట్టి మీరు ఎవరైనా కోపెన్‌హాగెన్ వచ్చినప్పుడు ఏ ప్లేస్కి వెళ్తే ఎక్కువ వర్త్, లేదంటే టైం అనేది మనము మేనేజ్ చేసుకోగలము అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు మీకు నేను పెట్టిన ఈ వీడియోస్ని బట్టి మీకు జూకి వెళ్ళాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అందుకని మాకంటే ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే మాకు డే వేస్ట్ అవ్వకూడదు కదా. హోటల్ తీసుకున్నాము, ఇక్కడ ఉంటున్నాము, వేస్ట్గా రూమ్లో కూర్చుంటే మనకి మీ అందరికీ తెలిసిందే కదా. అందుకని మనము డే వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో ఏది ఫినిష్ చేయగలము. దట్టు మా బాబున్నాడు కాబట్టి జూ అయితే మనకి బెస్ట్ ఆప్షన్ కదా. పిల్లలకి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు ఆ పర్పస్లో వెళ్ళాము. మాకు అసలు రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. 8కి క్లోజ్ అనమాట జూ. అండ్ చాలా ఫాస్ట్గా చూడాల్సి వచ్చింది. బట్ ఏదైనా కూడా మేమైతే బాగానే కవర్ చేసాము. సో అంటే ఎక్కడ మనము ఆగడానికి ఇంకా టైం ఉండదన్నమాట. సో ఫాస్ట్గా కవర్ చేసుకోవాలి. అదే మనం కొంచెం ముందు వెళ్తే స్లోగా వాక్ చేసుకుంటూ అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అంత టైం ఉంటుంది. బట్ మేమైతే ఫాస్ట్గా అన్నీ కూడా
ఎక్కువ యానిమల్ దగ్గర మోర్ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్గా చూస్తామన్నమాట. అందులో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినవి నేనైతే షూట్ చేశాను. సో వీడియో అంతా కూడా చూడండి. దీన్ని బట్టి మీరు కోపెన్హాగన్ వెళ్ళినప్పుడు డిసైడ్ చేసుకోండి జూకి వెళ్ళాలా లేదా అనేది. సో ఇదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది డే 1 వ్లాగ్ అనుకోండి, బట్ యాక్చువల్గా అయితే హాఫ్ డే వ్లాగ్. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి స్టాక్హోమ్ నుంచి కోపెన్హాగన్కి 4 వరకు రీచ్ అవ్వడానికి మాకు టైం సరిపోయిందండి. మిగతా హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి మాకు ఆ జూకి వెళ్ళాము. సో 4:30 to 8 వరకు అయితే మేము జూలో స్పెండ్ చేసాము. సో ఇది హాఫ్ డే వ్లాగో ఫుల్ డే వ్లాగో నాకు తెలీదు. సో డే 1 కింద నేనైతే పోస్ట్ చేస్తున్నాను. మీరైతే వీడియో అంతా చూసేయండి. చూసిన తర్వాత కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే కోపెన్హాగన్ వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియో అయితే షేర్ చేయండి. డే 2 వ్లాగ్స్ అన్నీ కూడా నేను 1 by 1 పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోస్ అన్నీ మీకు రావాలి అనుకుంటే వెంటనే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో నా ఒపీనియన్ అయితే జూ వైజ్గా బాగుందండి. ఎందుకంటే నేను కొంచెం ఇంతకుముందు హెల్సింకి వెళ్ళాను అనమాట ఫస్ట్ టైము. ఇప్పటికి నాకు డిఫరెన్స్ కనిపించింది. ఎందుకంటే అదేంటంటే బాగా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక యానిమల్ అక్కడ ఒక యానిమల్ అన్నట్టు నాకు అనిపించింది. ఇక్కడ ఏంటంటే మనము కొంచెం నడవంగానే ఏదో ఒక యానిమల్ అనమాట. ప్లేస్ పెద్దదే, బట్ ఏదో కొంచెం మంచి ఫీలింగ్ వచ్చింది. తర్వాత యానిమల్స్ కూడా నేను ఇంతకుముందు చూడనివి కొన్ని చూసానమాట. అందుకనే మంచిగా నాకు పాజిటివ్గానే అనిపించింది. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని యానిమల్స్ అయితే మంచి రెస్ట్ తీసుకున్నాయి, ఎండకో ఏమో కానీ. సో ఏదేమైనా కూడా క్లోజింగ్ టైంకి అన్నీ వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో ఉన్నాయన్నీ కవర్ చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో ఇదండి వీడియో. నేను ప్లే ఏరియా ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను. అంత పెద్ద ప్లే ఏరియా ఏం కాదు, బట్ కిడ్స్తో మేనేజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. సో సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అంటే లోపలంతా కూడా మంచిగా ఉంది. అది ఎక్కడైనా తీసుకుంటారు కదా. సో ఇదండి వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా కోపెన్హాగన్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వీడియో కంటెంట్ ఉంది వీడియోలో అనిపిస్తే వీడియో అయితే షేర్ చేయండి. సో ఇదండి వీడియో. బాయ్.